ఎక్కడ ఉందండి అది? నువ్వు ఎన్ని రాష్ట్రాల దేశాలు తిరిగినా అది దొరకలేనిది, దొరికే స్థలం యేసయ్య పాదాల చెంత మాత్రమే. మన వారిలో చాలా మంది చెప్పారు, ప్రార్థించు ఉంటే, చప్పట్లు కొట్టి గంతులు వేస్తూ ఉంటే దేవుని గొప్ప వెలుగును మేము చూసామండి. నిజమే. నువ్వు మోకర్లు నా దేవుడితో తిరుగు, నిండు మనసుతో. మోకరించమన్నారు కదా, ప్రార్థించమన్నారని కాదు, నిండు మనసుతో. ఎలాగునా అన్ని వదిలే, అన్ని ఏం చేయాలి? లోపల ఉన్న అన్ని కూడా వదిలేయి. ఆహారం వదిలేయి, గర్వాన్ని వదిలేయి, నిర్లక్ష్యం, అశ్రద్ధ, వీటన్నిటిని వదిలే, భక్తిహీనతను వదిలో, దేవుని మాట వినలేనటువంటి తత్వం కలిగించే స్వభావాన్ని వదిలేయి, వీటన్నిటిని వదిలేయి. నువ్వు దేవుని యొద్దకు దగ్గరగా, ఆయన సమీపముగా నువ్వు వస్తే నా దేవుడు గొప్ప వెలుగు చేత నేను నింపుతాడండి. ఆ వెలుగు శాశ్వతమైనది. ఆ శాశ్వతమైనటువంటి ఆ వెలుగులో నడిపించబడుతున్న ప్రతి ఒక్కరి పేరు ఎక్కడ రాయబడుతుందట? జీవగ్రంథంలో. జీవగ్రంథంలో ఎవరి పేరు రాయబడిందో అందులో వారు ప్రవేశించారు. ఎందులో ప్రవేశిస్తారు? పరిశుద్ధులు, పరిశుద్ధులు, పరిశుద్ధుల నిత్యము గాన ప్రతి గానముల చేత మహిమ పరచబడుతున్న రాజ్యం పరలోకపు రాజ్యం, దేవుని రాజ్యం, సుందరమైన పట్టణం, ఆకలి లేని రాజ్యం, దప్పికలు లేని రాజ్యం, తిని త్రాగే ఆ స్థితి లేని రాజ్యం, నిత్యము కూడా గంతులు వేయచ్చు, పరవశించు, ఆత్మల లేని